విజయవాడలోని కేఎల్ యూనివర్సిటీ మీద అయితే సిబిఐ దాడులు నిర్వహించింది. కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీకి సంబంధించి న్యాక్ అత్యున్నత గ్రేడ్ ఇవ్వడానికి గాను కేంద్ర ఉన్నత విద్యామండలి అధికారులకైతే లంచాలు ఇవ్వజూపారు అన్న ఫిర్యాదుల మేరకు సిబిఐ దాడులు చేసింది. దేశవ్యాప్తంగా చేసిన దాడులతో పాటు కేఎల్ యూనివర్సిటీ మీద దాడులు చేసిన ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా కేఎల్ నారాయణ కొడుకు, ముఖ్యంగా సంస్థ వైస్ చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద కూడా సిబిఐ దాడులు చేయడం, అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తంగా యాజమాన్యం మొత్తం అందరి ప్రతినిధుల మీద కూడా కేసులు నమోదయ్యాయి. కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి అత్యున్నత గ్రేడ్ ఇవ్వడం ద్వారా మరింత మంది విద్యార్థులను ఆకర్షించవచ్చు, మరింత విద్యా ప్రమాణాలను ఉన్నాయి అని బయట ప్రపంచానికి చెప్పి అధికంగా ఫీజులు వసూలు చేయొచ్చు అన్న కోణంలోనే ఈ మొత్తం కుంభకోణం జరిగినట్లయితే సిబిఐ గుర్తించింది. దీనిలో వరుసగా అరెస్టులు అయితే పూర్తిగా జరిగాయి.